హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్ట్ కేసు అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. సో చూడండి గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించి కోర్టులో కేసు వేశారు సిసిఏ క్యాండిడేట్స్. సో సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కోర్టులో కేసు వేయడం ద్వారా రిజల్ట్ అనేది పెండింగ్లో ఉంచేశారన్నమాట. ఓకేనా. సో కోర్టులో ఒక్కసారి కేసు పడితే కనుక అది ఎలా పెండింగ్ల మీద పెండింగ్లు ఉంటూనే ఉంటుంది. ఓకేనా, ఇది కామన్. ఓకే, సో చూద్దాం ఏంటి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇచ్చారా లేకపోతే ఇంకా రిజల్ట్కి సంబంధించి ఏంటి అప్డేట్ అనేది చూద్దాం. ఓకేనా, చూడండి గైస్, ప్రెజెంట్ నేను తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. కేసు స్టేటస్ అనేది ఏంటి అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ సెలెక్ట్ కేసు రైట్ పిటిషన్ WP అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నంబర్ 7985 అనుకుంటా, 7985 కేసు నంబర్, ఇయర్ వచ్చేసి 2026. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా వేద్దాం, M1Z8J. ఓకే, వచ్చేసింది. చూడండి గైస్, ఇది కేసుకి సంబంధించి డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి 22 మే. ఓకేనా, 22 మే అన్నమాట నెక్స్ట్ హియరింగ్ డేటు. మరి నెక్స్ట్ 22 కూడా ఫైనల్ చేస్తారా లేదా అనేది చెప్పలేము. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఈరోజు సబ్మిట్ చేశారన్నమాట. కొన్ని అఫిడేవిట్స్ కానివ్వండి, ఇంకా ప్రూఫ్స్ కోసం కొన్ని ఫైల్స్ అయితే ఎక్స్ట్రాగా సబ్మిట్ చేశారు. సో ఇంకా ఈ కేసుకి ఇంకా బాగా చూడాలి అని చెప్పి ఏం చేశారంటే నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది 22 మేకి ఇచ్చారన్నమాట. సో పెండింగ్లో పెట్టారు ప్రస్తుతానికి. ఓకే, సో ఏంటంటే గైస్, ఇక్కడ సిసిఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి రిజల్ట్కి సంబంధించి. సో సిసిఏ వాళ్ళ రిజల్ట్ ఆపేసి, ఓకే, సిసిఏ కోర్స్ రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళ రిజల్ట్ ఆపేసి ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్ ఇక్కడ అవుట్ చేసేస్తే చాలా బెటర్గా ఉంటుంది అని నా ఒపీనియన్. ఓకేనా, మీరేమంటారు కింద కామెంట్స్ తప్పకుండా చేయండి. ఎందుకంటే కోర్టులో కేసు పెట్టింది సిసిఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఓల్డ్ స్టూడెంట్స్ సిసిఏ స్టూడెంట్స్ అండ్ అలాగే న్యూ సిసిఏ స్టూడెంట్స్. ఓల్డ్ సిసిఏ స్టూడెంట్స్కి ఏంటంటే తక్కువ ప్రాక్టికల్ మార్క్స్ వల్ల వాళ్ళకి పర్సంటేజ్ అనేది రిజల్ట్ ఏదైతే ఎన్ఏసి సర్టిఫికేట్ ఉందో అందులో తక్కువ మార్కులు అనేవి యాడ్ అయ్యాయి. అండ్ అలాగే న్యూ సిసిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మార్కుల పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఉదాహరణకి న్యూ సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90%, 95% ఇలా ఎన్ఏసి సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనందరికీ తెలిసిందే గ్రూప్ డిలో సిసిఏ క్యాండిడేట్స్కి 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ 20% రిజర్వేషన్లో మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, వీళ్ళు సిబిటి ఎగ్జామ్లో కనీసం ఒక 30 మార్కులు తెచ్చుకుంటే ఎన్ఏసి సర్టిఫికేట్ రైల్వేలో అప్రెంటిస్ చేశారు కదా, అక్కడి నుంచి 1/3 మార్క్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. ఉదాహరణకి 90% వచ్చింది అనుకుందాం, 1/3 మార్క్స్ 30 మార్కులు సిబిటిలో మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దీనివల్ల ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ చాలా ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేశారో చాలా వరకు నష్టపోతున్నారు అన్నమాట. దీనివల్ల కేసు అనేది పెట్టడం జరిగింది. సో చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. ఇంకా నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది ఇక్కడ 22 మే అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా, సో నాకు తెలిసినంత వరకు సిసిఏ క్యాండిడేట్స్ రిజల్ట్ ఆపేసి ఓపెన్ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెన్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ రిజల్ట్ అనేది పెండింగ్ ఉంచేసి ఓపెన్ క్యాండిడేట్స్ రిజల్ట్ ఇచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు చాలామంది దీనిపైన గ్రూప్ డి ఉద్యోగం పైన హోప్స్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి. సో నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు కూడా మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, సో ఇది గైస్, చూద్దాం మరి నెక్స్ట్ 22 మేకైనా ఫైనల్ ఆన్సర్ కోర్ట్ అనేది ఇస్తుందా లేక ఇంకా మళ్ళీ పెండింగ్లో ఉంచేస్తుందా అనేది
22 మేకి అయితే తెలుస్తుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.